చిన్మయ మిషన్ వాళ్ళు పబ్లిష్ చేసిన స్వామి చిన్మయానంద ఇంగ్లీష్ హోలీ భగవద్గీత ది హోలీ గీత నుంచి మనకు తెలుగు లోపల అనువాదం చేసి శ్రీమద్ భగవద్గీతగా అందించారు. అందులో మనం 2 సెషన్స్ తీసుకున్నాము. ఇప్పుడు 3వ సెషన్ లోపల గీతాసారం నుంచి మనకి ఏమేమి వస్తున్నాయి అనేటువంటిది ఇక్కడ ఒక్కసారి చూద్దాము. 1 భగవంతుడెవరు అనేది తెలుస్తుంది. 2 భగవంతుని లక్షణంలేవి. 3 భగవంతుడు ఏమి చేస్తాడు. 4 భగవంతుడు ఏ విధంగా వ్యక్తమవుతాడు. 5 భగవంతుడు ఎక్కడ ఉన్నాడు. ఇవి 5 మొత్తం భగవంతుని గురించి. నెక్స్ట్ మనకు ఇంకా ఏం తెలుస్తుందంటే ఓం అంటే ఏమిటి, విభ్రాంతి మనను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, భ్రమ భ్రాంతి ఏమి చేస్తాయి, కోరిక మనను ఏ విధంగా నాశనం చేస్తుంది, వాంఛలు మనను ఏ విధంగా బంధిస్తాయి, తీవ్రోద్రేకాన్ని మనం ఏ విధంగా అదుపు చేసుకోవాలి, కోపాన్ని ఏ విధంగా అదుపు చేయాలి, వియోగం వల్ల బాధపడే వారిని ఏ విధంగా సమాశ్వాసించాలి, 14 భ్రాంతి తొలగిన వారికి ఏ విధంగా సహాయపడాలి, 15 నిరాశకు లోనైన వారికి ఏ విధంగా సహాయపడాలి, 16 నైతికంగా పతనమైన వారికి ఏ విధంగా సహాయపడాలి, 17 ఆధ్యాత్మికంగా పతనమైన వారికి ఏ విధంగా సహాయపడాలి, రాజకీయవేత్తలకు సలహా, వ్యాపారవేత్తలకు సలహా, యువతకు సలహా, 21 విశ్వదర్శనం, 22 ఉత్తమ కార్యాచరణ, 23 సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం, 24 ఆంతరికమైన ప్రశాంతత, 25 ఏకాగ్రత, 26 ఇతరులకు ప్రయోజనకరంగా ఉండటం, 27 నీతో నీవు ఆనందంగా ఉండగలగటం, 28 ధ్యాన విషయము, 29 ధ్యానానికి సన్నాహాలు, 30 ధ్యానం యొక్క ప్రతిఫలం, 31 ధ్యానంలో మనస్సు, 32 ధ్యానము దైనందిన జీవితము, 33 ధ్యానానికి మార్గం, 34 పరిపూర్ణ మానవుడు, 35 ఆధ్యాత్మికంగా పరిణతి చెందిన వ్యక్తి, 36 ఆధ్యాత్మిక ప్రగతికి సంకేతం, 37 ఆధ్యాత్మిక పతనానికి సంకేతం, 38 ఆధ్యాత్మికమైన స్తబ్దత, 39 భౌతిక ద్రవ్యం పదార్థం ప్రకృతి యొక్క లక్షణాలు, 40 ఆత్మ పురుష యొక్క లక్షణాలు, 41 ధ్యానానికి ఉపగమ్యత, 42 భగవంతునితో సాయుధ్యం, 43 పరమమైన గమ్యాన్ని చేరడానికి మార్గం, 44 గీతా మహాత్మ్యం, 45 భక్తి, 46 స్వాధీనత, 47 సేవ, 48 వివేకం, 49 ఆత్మ నిగ్రహం, 50 సరైన ఆహారం, 51 సక్రమమైన భాషణం. మనము ఇవన్నీ భగవద్గీతలో రెఫరెన్స్ శ్లోకాస్ నుంచి మనము తెలుసుకోవచ్చు. ఇక్కడ రెఫరెన్స్ శ్లోకాస్ కూడా ఇచ్చారు. మనం ఎప్పుడైతే ఆ శ్లోకాకు వచ్చామో అది మనము ఒక్కసారి ఇది దాని నుంచి ఏం తెలుసుకుంటున్నాం అనేటువంటిది ఇక్కడ చెప్పారనమాట. రేపు ఇన్ ద సెన్స్ నెక్స్ట్ సెషన్లో మనము అన్ని అధ్యాయాలు ఒక్కసారి హెడ్డింగ్స్ చూద్దాము. హెడ్డింగ్స్ చూసిన తర్వాత మనం భగవద్గీత లోపలికి ప్రవేశిద్దాము. ఒక్కొక్క శ్లోకము దాని యొక్క క్లియర్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ బై స్వామి చిన్మయానంద ఇంగ్లీష్లో ఉండేదాన్ని తెలుగులోకి రాసినారనమాట. దాన్ని మనం చదువుతూ అర్థం చేసుకుంటూ డిస్కస్ చేసుకుంటూ మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా నాకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకరికొకరం హెల్ప్ చేసుకుంటూ మనము ముందుకు తీసుకొని వెళ్దాము క్లాసెస్ని. రేపు మొత్తం అన్ని హెడ్డింగ్స్ చూస్తాము. రేపంటే నెక్స్ట్ సెషన్ లోపల. ఆ తర్వాత భగవద్గీతకు ఉపోద్ఘాతం చూస్తాము. తర్వాత భగవద్గీత లోపలికి ఎంటర్ అవుతాము. అంతా తెలుగు లోపలనే ఈ సెషన్స్ అన్నీ తెలుగుది అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ది మొదలు పెడదాము. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి యొక్క భగవద్గీత సమరీ శ్లోకాస్ 18th చాప్టర్ 50, 51, 52, 53 శ్లోకాస్ 4 శ్లోకాస్ యొక్క భాష్యం డీటెయిల్డ్గా అది ముగింపుకు వస్తుంది అన్నమాట. ఇంకొక కొన్ని సెషన్స్ లోపల అది కంప్లీట్ అవుతుంది. అంత లోపల మనం ఇది సింక్ అవుతాము. ఇది సింక్ అయిన వెంటనే దీనిలో మనకి భగవద్గీత ఎంట్రీ అయిపోతామన్నమాట. భగవద్గీత ఎంట్రీ అయినప్పుడు కూడా అవి కొన్ని సెషన్స్ ఉంటాయి. 2 మెర్జ్ అయ్యి వస్తూ ఉంటాయి, 2 మింగిల్ అయ్యి వస్తూ ఉంటాయి. తర్వాత భగవద్గీత ఒక్కటి వస్తూ ఉంటుంది.
Thank you so much for listening to entire audio. Happy day to you all.